వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన కీలక నేతలైన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో తాడేపల్లిలో ఒక అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంధాన్ని దెబ్బతీయటం, ముఖ్యంగా కూటమికి వెన్నుదన్నుగా నిలిచిన కాపు సామాజిక వర్గాన్ని ప్రభుత్వానికి దూరం చేయటం ఈ భేటీ ప్రధాన ఉద్దేశం. తన రాజకీయ పునరాగమనానికి కాపుల మద్దతు కీలకమని, ఈ సామాజిక వర్గాన్ని కూటమి నుంచి వేరు చేయటం ఒక్కటే ఏకైక మార్గమని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకతను రగిలించాలని జగన్ తన నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో చిన్న చిన్న గొడవలు జరిగినా, వ్యక్తిగత వివాదాలు లేదా పోలీస్ కేసులు నమోదైనా సరే వాటిని వెంటనే కులంతో ముడిపెట్టి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రచ్చ చెయ్యాలని ఆయన ఆదేశించారు. గతంలో ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన గొడవలో ఒకరు దురదృష్టవశాత్తు మరణించిన ఘటనను కూడా వీరు రాజకీయంగా వాడుకున్నారు. అది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగిన గొడవ అయినప్పటికీ దానికి కుల రంగు పులిమి కమ్మలు కాపులను చంపేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారంతో సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో కూడా ఇలాగే కుల కార్డు వాడాలని చూశారు. ఇలాంటి మరిన్ని స్థానిక అంశాలను వెతికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక సమావేశాల ద్వారా ప్రజల్లో అసంతృప్తి రగిలించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. 2024 ఎన్నికల నుంచి కాపు సామాజిక వర్గం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమికి బలంగా మద్దతు ఇస్తోంది. కూటమి పార్టీలు మరో 15 నుంచి 30 ఏళ్ల పాటు కలిసి ప్రయాణిస్తామని పవన్ పదే పదే స్పష్టం చేస్తూ ఉండటం జగన్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పవన్ ను నేరుగా ఎదుర్కోవటం కంటే కాపు వర్గంలో ప్రభుత్వంపై అపోహలు సృష్టించి కూటమి బంధాన్ని బలహీనపరచటమే సరైన మార్గమని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పక్కన పెట్టి కేవలం రాజకీయ అశాంతిని సృష్టించడం ద్వారా తిరిగి లబ్ధి పొందాలి అన్నదే జగన్ అంతిమ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవైపు వెలుగొండ ప్రాజెక్టు, పుట్టపర్తి ఏఎంసీఏ డిఫెన్స్ హబ్ వంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే మరోవైపు ఇలాంటి కుల రాజకీయాలు చేయటం ఓటర్లకు ఏమాత్రం నచ్చడం లేదు. కూటమిని దెబ్బతీసేందుకు జగన్ వేస్తున్న ఈ ఎత్తుగడలు ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపుతాయా లేక తనకే రివర్స్ అవుతాయా అనేది వేచి చూడాలి.